చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి బయటికి రాగానే అభిమానుల కోలాహలం, పోలీసు వలయాల్ని దాటుకొని ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది అభిమానులు, మహిళలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లే క్రమంలో ఒక్కసారి మమ్మల్ని చూస్తాం, పోలీసులు దయచేసి ఓవరాక్షన్ చేయొద్దు, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి చూడడానికి ఖచ్చితంగా ఇక్కడికి పంపించాల్సిన అవసరం ఉంది, కేవలం ఒకసారి చూసి మాత్రమే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్తున్నారు. పూర్తిగా అభిమానులందరూ కూడా ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి చూసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఒక వలయంలో ఏర్పడి ఇక్కడ ఆపే ప్రయత్నం. చాలా మంది ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం, చాలా మంది అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది మహిళా అభిమానులు కూడా ఉన్నారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా చాలా బాధగా ఉంది. ఇక్కడ చాలా మంది అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. అభిమానులందరూ కూడా ఒకసారి జగన్ ని చూసి వెళ్దాం, దాంట్లో మీరు ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం మహిళా అభిమానులు కూడా కంటతడి పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా మంది అభిమానులు మనతో, మహిళా అభిమానులు కొందరు మాట్లాడాలనుకున్నారు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత చూసారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. బాబుని బయట చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా జైల్లో ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారు సింహం లాగే ఉంటారు. ఈ చెంచల్గూడ జైల్లో చాలా మందికి నేను హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎంతో బాగా జైల్లోకి వెళ్లేవాళ్ళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలంటే 15 సంవత్సరాల నుంచి మేము అభిమానులు ఏమీ ఆశించకుండా పనిచేసే వాళ్ళం ఇక్కడ ఉన్నాం. కానీ ఆ బాబుని ఈ విధంగా జైల్లో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. మహిళలు చూడాలంటే కనీసం చూసే అదృష్టం కూడా లేకుండా చేస్తున్నారు. ఆ బాబు తప్పకుండా ఆ దేవుడి కనికరంతో తప్పకుండా బయటకు వచ్చి మా మహిళా అభిమానులందరూ కూడా సంతోషించే రోజు తొందరగా వస్తుందని ఆశిస్తున్నాము. ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుందని మేమందరం ఆశిస్తా ఉన్నాము. మనసులోని బాధనంతా ఎప్పుడు చూడాలి నాలాంటి అభిమానులందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నాం. తప్పకుండా బయటకు వచ్చి జనం కోసం, ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఆపలేరని. మాకు వేరే విషయం ఏం తెలియదండి. మాకు ఆస్తులు అంతస్తుల గురించి అసలే తెలియదు. నాయకుడు అంటే నడిచేవాడు, నడిపించేవాడని రాజశేఖర రెడ్డి అన్న అభిమానిగా మేము 15 సంవత్సరాల నుంచి ఏం ఆశించకుండా పనిచేస్తున్నాం. ఒక పదవుల కోసం కానీ, ఒక రాజకీయంగా అభివృద్ధి కోసం పనిచేసేవాళ్ళం కాదు మేము. కానీ ఎంతమంది ఈ రాష్ట్రంలో ఎంతమంది దుర్మార్గంగా సంపాదించే వాళ్ళని జైల్లో పెట్టకుండా కేవలం జనాల మధ్య తిరుగుతున్న నాయకుడిని జైల్లో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తూ ఈ రోజు చాలా ఒత్తిళ్లు తట్టుకొని లోపలికి రావటం జరిగింది. ఇది మా అంతరంగా నుంచి సంబంధించిన బాధతో, ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఇదేదో పబ్లిసిటీ కోసమో, జనాల మధ్య సానుభూతి కోసమో కాదు. మాలాంటి అభిమానుల ఇళ్లలోంచి బయటకు రానట్లు చాలా మందికి చెప్తున్నాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు. అందరికీ మంచి రోజులు వస్తాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఎంతమంది సంపాదించుకున్న వాళ్ళందరినీ జైళ్లలో పెట్టి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఆసనమైందని అందరికీ అర్థమైపోయింది. ఇక ఎప్పుడు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని ఆపే క్వశ్చనే లేదు. దయచేసి ఇక్కడ ఎవరైనా అభిమానులు చూడాలని వచ్చిన వాళ్ళని పోలీసులు ఒక చిన్న విజ్ఞప్తి, బాబుని చూడాలనుకున్న వాళ్ళని కనీసం చూసే అదృష్టాన్ని కలిగించండి. మీరు జైల్లో పెట్టినా మేము చూసే అదృష్టాన్ని కలిగించండి కోరుకుంటున్నామండి. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళని పోలీసులు అడ్డుకోకుండా కనీసం చూసే అదృష్టాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం నడుం బిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి మా అభిమానులు అండదండలు ఉంటాయని మరొకసారి మనవి చేసుకుంటూ వైఎస్ఆర్ అమర్ హై, జై జగన్. వైఎస్ఆర్ ఈ ప్రభుత్వం ఒకటి గుర్తించాలి, ఏది శాశ్వతం కాదు. ప్రజా ఆదరణ ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు అణిచివేయాలని చూస్తుంది ప్రభుత్వము. ఆయన మేము అభిమానంతో చూడడానికి వచ్చినా మమ్మల్ని చూడడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. ఒకటి గుర్తించాలి, ఈ ఎంతమంది పోలీసులు అయితే ఇక్కడ కాపలా ఉన్నారో రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇది తథ్యం. ఈ పోలీసులందరూ ఆయన ఇంటి ముందు నుంచునే పరిస్థితి వస్తుంది రేపు. మీరు చెప్పండి, పోలీసులు ప్రయత్నం చేస్తారు.
ఈ రోజు పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ రోజు మా అభిమాన నాయకుడు జైల్లో ఉండి దాదాపు 4 నెలలు కావస్తా ఉంటే ఈ రోజు బయటకు వస్తుండే కోర్టుకు అనే ఉద్దేశంతో చూడడానికి వస్తే కూడా చూడనిచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పటికే అనేక ఎలక్షన్స్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలుస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కాకుండా ఏ శక్తి ఆపలేదనేది స్పష్టం. పోలీసులు కూడా మీరు కూడా గమనించాలి. ఎప్పుడు ఇవే రోజులు ఉండవు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనేది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు అభిమానంతో వేలాది మంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళకి తర్వాత పాదయాత్రలతోటి ఈ రోజు గుళ్ళకి చర్చిలకి మసీదులకు ప్రార్థనలు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే బెయిల్ రావాలి, ఆయన మా కోసం మాతోటి ఉండాలి, మా కోసం పోరాటం చేయాలనేది ఈ రాష్ట్ర ప్రజల కోరిక ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరుగుతుందని మేమందరం భావిస్తా ఉన్నాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు పాలన అధోగతి పాలైందో దీన్ని బాగు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాడతారనేది మా ఉద్దేశంగా ఉంది.